Hi guys, how are you all? Welcome to our ఛానల్. పోయినసారి మనం HTMLలో వెబ్ పేజ్ యొక్క బాడీని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వెబ్ పేజ్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా డేటా, ఇదంతా వెబ్ పేజ్ సంబంధించిన ఒక టేబుల్ తయారు చేసిన దాని డేటా అన్నమాట. ఇదంతా HTML బాడీ టేబుల్, టీ హెడ్ అంటే టేబుల్ బాడీ, ఈ బాడీ అంటే టేబుల్ హెడ్ బాడీ, తర్వాత టేబుల్ యొక్క పేజెస్ అన్నమాట. పోయినసారి HTML బాడీ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనం టైటిల్ ఎలా ఇచ్చుకోవాలి దానికోసం మనం తెలుసుకున్నాం. టేబుల్కి ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసుకుందాం. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ట్యాగ్ టేబుల్ ఇచ్చుకొని ట్యాబ్ క్లోజ్ చేసుకోవాలి. టేబుల్ హెడ్ అంటే మనం టేబుల్లో హెడ్డింగ్స్ ఇస్తాం కదా, అవన్నమాట. ఇది టేబుల్ బాడీ. టేబుల్ బాడీలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా అన్నమాట ఇది. ఓకేనా? తర్వాత సెకండ్ లైన్ అన్నమాట. కింద ట్యాగ్ టీఆర్ ఇచ్చాం కదా, ట్యాగ్ టీఆర్ అంటే టేబుల్ రోల్ అనమాట. కింద హెడ్ నుంచి కింద ఎన్ని రోల్స్ ఉన్నాయో అలా మనం నచ్చినన్ని ఇచ్చుకోవచ్చు, అంటే మన అవసరం బట్టి ఇచ్చుకోవడం ఇక్కడ. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్ ఇచ్చాము కదా, ఆ కోడింగ్ని ఒకసారి మనం అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? స్టార్ట్ డీబగ్గింగ్ వెళ్ళి దాన్ని ఎంటర్ చేయగానే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి. ఓకే, మనం టైటిల్ ఇచ్చాం కదా, వెల్కమ్ టు ఓడిగోస్. ఓకేనా? కింద టేబుల్ అంటే టేబుల్ లేదనే కాదు, టేబుల్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? కోర్స్ నేము, స్టార్ట్ డేటా, స్టార్ట్ టైమింగ్ ఇది ఉంది కదా అనమాట. మనం టేబుల్ని తర్వాత దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ లెర్నింగ్ some skills.